హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే మా ఆయన పారం కోడి గుడ్లు చీరలు తీసుకొచ్చాడండి. అవి ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అవి ఉడకపెట్టుకోవాలండి. గుడ్లు చెదిరిపోతాయి, లేకపోతే డైరెక్ట్గా వేసేస్తే. శుభ్రం చేసి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకుని కావాల్సినవి ఒక ఉల్లిపాయని పేస్ట్ ఆడుకున్నాను, ఒక టమాటాని పేస్ట్ ఆడుకున్నాను, కొంచెం ఆయిల్ పోసి కరివేపాకేసి ఉల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానని చెప్పాను కదా, అది వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి మళ్ళీ కొంచెం అదంతా వేపుకున్నాను. పేస్ట్ కాబట్టి త్వరగానే వేగిపోయిందండి. చిన్న ఉల్లిపాయ కొంచెమే కాబట్టి నేను చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. అది మొత్తం పేస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత, ఉల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి. ఒక 4 చీలుకుని వేసుకున్నాను నేను. అందుకని చెప్పేసి మగ్గిపోయినా టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకున్న తర్వాత అది కూడా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత నేనైతే కొంచెం ఉడికించాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా వేసిన తర్వాత కొంచెంసేపు వేగనిచ్చాను. ఒక 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అది కూడా వేగిపోయిన తర్వాత నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు, నేను ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాను, అందుకని చెప్పి ఉప్పు తక్కువ వేసాను. ఉప్పు తక్కువ చూసుకుని వేసుకోండి. నేను లైట్గా కొంచెం ఉప్పు, 2 స్పూన్ల కారం యాడ్ చేసి కొంచెం అంతా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా వాటిలోంచి వాటర్ అనేది వస్తుంది. నేనైతే ఆ మసాలా కొంచెం ఉడకాలేమో అనుకుని నేనైతే 2 గ్లాసులు, చిన్న టీ గ్లాసులు 2 అయితే వాటర్ పోసానండి. ఆ వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ పోసాను. అది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత నేనైతే అక్కడ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా గుడ్ల చీరలు, అవి అయితే నేనైతే ఎప్పుడు చికెన్లో తీసుకొస్తారు కాబట్టి అవి కలిపేసి వండుతాను. నేనైతే విడిగా అయితే ఎప్పుడు చేయలేదు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు వీడియో కాదండి, ఇది సండే రోజు వీడియో. ఇది అయితే అది బాగా వచ్చింది. నైట్ కొంచెం గుడ్ల చీరలు వాటిని కొంచెం లైట్గా వేపేసుకున్నానండి. వేపేసుకొని నేనైతే టమాటా రసం పెట్టి ఆ రోజు అలా అయిపోయిందనమాట. ఇలా కొంచెంసేపు ఉడకబెట్టుకున్న తర్వాత మనం కొంచెం పొడి మసాలా వేసుకొని దింపేసుకోవడమేనండి. నేనైతే పొడి మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా ఉంది కదా, చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకొని దింపేసుకోవడమేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు.